హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాక్ క్రియేషన్స్. మేము రీసెంట్గా అన్నవరం సింహాచలం ట్రిప్ కంప్లీట్ చేశాము. ఆ ట్రిప్ ఎలా జరిగింది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మా జర్నీ అయితే ఒంగోలు నుంచి స్టార్ట్ అయింది. అన్నవరం వెళ్ళడానికి బస్సెస్ అండ్ ట్రైన్స్లో వెళ్ళొచ్చు. మేము ట్రైన్ చూస్ చేసుకున్నాము. ఒంగోలు అండ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మేము అన్నవరం రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 6 అయింది. మనకి అన్నవరం రైల్వే స్టేషన్ నుండి టెంపుల్ కి రీచ్ అవ్వడానికి దేవస్థానం బస్సెస్ ఎవ్రీ 15 minutes కి ఉంటాయి. దేవస్థానం బస్సెస్ 2 types ఉంటాయండి. కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించిన బస్సు అయితే పెయిడ్ బస్సే. పర్ పర్సన్ కి వచ్చి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము 4 persons వెళ్ళాము, సో మాకు 80 రూపీస్ ఛార్జ్ చేశారు. రెగ్యులర్ గా మనం తిరుపతిలో ఇలాంటి బస్సెస్ చూస్తూ ఉంటాం కదా, సో ఇలాంటి బస్సెస్ అయితేనే ఫ్రీ బస్సెస్. వీటికి ఎటువంటి కాస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇవైతే ఫ్రీక్వెంట్ గా ఉండవు. టెంపుల్ కి రీచ్ అవడానికి ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి. ప్రైవేట్ వెహికల్స్ అయితే పర్ పర్సన్ కి వచ్చి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చిన్న ఘాట్ రోడ్ ఉండిద్ది. మనం కొండపైకి రీచ్ అవడానికి 15 minutes టైం పట్టిద్ది. మనం కొండపైకి వెళ్తున్న స్టార్టింగ్ లోనే ఇలా ప్రైవేట్ కాటేజెస్ అనేవి చాలా ఉన్నాయి. ఇవి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. వీకెండ్ లో మీరు బుక్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా ఆన్లైన్ లోనే బుక్ చేసుకోండి. వీక్ డేస్ లో బుక్ చేసుకోవాలి అంటే ఆఫ్లైన్ లో అయినా బుక్ చేసుకోవచ్చు. రూమ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. మనకి కొండ కింద కూడా రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా సత్రాలు కూడా అవైలబిలిటీ ఉంటుంది. చాలా మంది కొండ కిందే రూమ్స్ తీసుకొని దర్శనానికి కొండపైకి వచ్చి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ కొండ కింద రూమ్స్ లో స్టే చేస్తానికి వెళ్తున్నారు. మేమైతే వీక్ డేస్ లోనే వెళ్తున్నాం కాబట్టి మేము కొండపైనే రూమ్స్ తీసుకొని అక్కడే స్టే చేద్దాం అనుకున్నాము. సో నేను ఇలా మాట్లాడుతూ ఉండగానే టెంపుల్ అయితే వచ్చేసింది. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే స్వామివారి టెంపుల్. పక్కన మీకు టెంట్లు కనిపిస్తున్నాయి కదా, సో బస్సెస్ కోసం అక్కడ చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు కొండ కిందకి దిగటానికి. అన్నవరంలో రూమ్స్ అవైలబిలిటీ అండ్ వాటి కాస్ట్ నేను డిస్ప్లే మీద ఇస్తాను. ఇవన్నీ కూడా దేవస్థానానికి సంబంధించిన రూమ్సే అండి. ఇప్పుడు నేను నాన్ ఏసీ రూమ్స్ చెప్తున్నాను. సీతారామ చౌల్ట్రీ 200 రూపీస్, ఓల్డ్ సెంట్రీ కాటేజెస్ 500 రూపీస్, న్యూ సెంట్రీ కాటేజెస్ 500 రూపీస్, హరిహరి సదన్ 600 రూపీస్ పడుతుంది. ఎవ్రీ రూమ్ లో 4 persons ఉండొచ్చు. అదే ఏసీ రూమ్స్ అయితే హరిహర సదన్ లో 950 రూపీస్ పడుతుంది. సత్యకిరణ్ సింగిల్ సూట్ రూమ్ వచ్చి 3500 రూపీస్ పడుతుంది. ఇప్పుడు నేను చూపించిన రూమ్స్ అన్ని కొండపైన దేవస్థానానికి సంబంధించిన రూమ్సే. ఈ రూమ్స్ మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే ఏపీ టెంపుల్ గైడ్ అనే యాప్ ని ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ప్రకాశ్ సదన్ లోనే మేము రూమ్ తీసుకున్నామండి. మాకు ఒక సింగిల్ రూమ్ వచ్చి 1000 రూపీస్ పడింది. ఇది ఏసీ రూమే, 4 persons కి ఎలా ఉండిద్ది. ఈ రూమ్స్ అయితే మేము ఆఫ్లైన్ లోనే తీసుకున్నానండి. ఈ రూమ్స్ ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఏపీ టెంపుల్ గైడ్ అనే యాప్ ద్వారా మనం బుక్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే ఇవి ఆన్లైన్ లో అవైలబిలిటీలో లేవు. ఈ రూమ్స్ కనుక మనం ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే తప్పకుండా ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే తీసుకువెళ్ళాలి. రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఈ రూమ్ నేను చూపించేది 1000 రూపీస్ రూమ్. ఈ రూమ్ లో 2 beds, 1 దివాను అండ్ 1 long టేబుల్ ఇచ్చారు. ఫైనల్ గా అయితే మేము రూమ్ లో ఫ్రెష్ అయిపోయి దర్శనానికి స్టార్ట్ అయ్యాము. దర్శనంతో పాటు మేము వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి రథం కూడా చేయించుకున్నాము. సో ఇక టెంపుల్ కి స్టార్ట్ అయిపోదాం పదండి. ఇప్పుడు మీకు కనిపించేది టెంపుల్ అవుట్ సైడ్ అండి. వ్రతం చేయించుకోవాలి అనుకున్నాం కదా, వ్రతానికి సంబంధించిన టికెట్స్ టెంపుల్ అవుట్ సైడే తీసుకోవాలి. టికెట్ తీసుకుంటే పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్ని వాళ్లే ప్రొవైడ్ చేస్తారు. మనకి కొబ్బరికాయలు, ఫ్రూట్స్, పూలు లోపల టెంపుల్ లో ప్రొవైడ్ చేయరు. సో అవి మనమే పర్చేస్ చేసుకోవాలి. ఈ ఐటమ్స్ వచ్చి మనకి బయట సెట్ ఇస్తారండి. వీటి కాస్ట్ 300 రూపీస్ ఉంటుంది. వ్రతం టికెట్లు వచ్చి 300, 1000, 1500, 2000 రూపీస్ అలా ఉంటాయి. మేమైతే 300 రూపీస్ దర్శన టికెట్ తీసుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటానికి మండపానికి వచ్చేసాము. మేము వ్రతానికి వచ్చే ముందే మా ముందు ఇవన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న అరటికాయలు అండ్ కొబ్బరికాయలు మాత్రమే మనం బయట నుంచి తీసుకొచ్చుకున్నాము. వ్రతానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని పూజారి గారే ఇలా 1 by 1 ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ నేను చూపిస్తుంది శ్రీ సత్యనారాయణ స్వామి వారి రూప్ అండి. అయిపోయిన తర్వాత ఈ రూపు మనమే తీసుకోవచ్చు. ఒక రూమ్ కి వచ్చి 50 to 60 couples వ్రతం చేయించుకోవచ్చు. కొద్దిగా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ కింద కూర్చోలేరు కదా, సో వాళ్ళ కోసం లాస్ట్ లో మీకు టేబుల్స్ కనిపిస్తున్నాయి కదా, వాళ్ళు అక్కడ టేబుల్స్ మీద కూర్చొని వ్రతం చేసుకోవచ్చు. 10 నుండి 15 మంది పంతులు గాళ్ళు ఒకేసారి వచ్చి ఒక్కొక్క పెయిర్ ముందు కూర్చొని పూజ చేయిస్తారు. ఈ స్వామివారి వ్రతం మొత్తం కూడా కంప్లీట్ అవడానికి మనకి 45 minutes పట్టిద్ది. మాదైతే వ్రతం కంప్లీట్ అయిపోయింది. మన మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. దర్శనం కంప్లీట్ చేశాక రాముల వారి గుడి బ్యాక్ సైడ్ అన్నదాన సత్రం ఉంటుంది. భోజనం కంప్లీట్ అయినాక మేము ఇక రూమ్ కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మీకు విజయవాడ వైపు వెళ్ళేవి అండ్ శ్రీశైలం వైపు వెళ్లే బస్సెస్ నేను కింద స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఒకసారి చూడండి. టెంపుల్ అవుట్ సైడ్ ఇలా మొత్తం షాపింగ్ ఉంటుంది. టెంపుల్లో నైట్ టైం రష్ తక్కువగా ఉంటుంది. టెంపుల్ కి నియర్ గా రూమ్ తీసుకున్నాం కాబట్టి సెకండ్ టైం కూడా వచ్చి స్వామివారిని దర్శించుకున్నాము. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం కంప్లీట్ అయ్యాక సింహాచలం అప్పన్న స్వామిని కూడా దర్శించుకుంటానికి వెళ్తున్నాము.
అన్నవరం నుండి సింహాచలంకి వెళ్ళడానికి మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి. అన్నవరం నుండి సింహాచలంకి మనం బస్ ద్వారా వెళ్ళొచ్చు, ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు, అలాగే పర్సనల్ వెహికల్ మాట్లాడుకొని కూడా వెళ్ళొచ్చు. అన్నవరం నుండి ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 7:30కి దేవస్థానం వారి బస్సెస్ ఉంటాయి. లేదా అన్నవరం నుండి వైజాగ్ వెళ్ళి అక్కడ నుండి సింహాచలానికి ఆర్టీసీ బస్సెస్ ఎవ్రీ 5 minutes కి ఉంటాయి. అన్నవరం టు సింహాచలం ట్రైన్ లో వెళ్ళాలంటే డైరెక్ట్ గా ట్రైన్స్ ఉంటాయి. లేదా వైజాగ్ దిగి వైజాగ్ నుండి బస్ లో వెళ్ళొచ్చు. అన్నవరం టు సింహాచలం ట్రైన్ అనేది కొద్దిగా టైం పట్టిద్ది. ట్రైన్ లో వెళ్లే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. అన్నవరం టు గోపాలపట్నం ట్రైన్ ఉంటుంది. అక్కడ గోపాలపట్నం స్టేషన్ లో దిగితే అక్కడ ఫ్రీక్వెంట్ గా ఆటోస్ అండ్ బస్సెస్ ఉంటాయి సింహాచలం వెళ్ళటానికి. ఇక థర్డ్ ఆప్షన్ వచ్చి పర్సనల్ వెహికల్. అన్నవరం టు సింహాచలం డైరెక్ట్ వెహికల్ క్వాటేజ్ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు నెంబర్స్ ఇస్తారు ట్రావెల్స్ వి. వాళ్ళ దగ్గర నెంబర్స్ తీసుకుని ఎస్యూవి 7-seater వెహికల్ బుక్ చేసుకున్నాము. అన్నవరం టు సింహాచలం, సింహాచలం టు వైజాగ్ వెళ్ళాము. మాకైతే టోటల్ కాస్ట్ వచ్చి 3000 రూపీస్ పడింది ఒక 4 persons కి. సింహాచలం కొండ కింద నుంచి కొండపైకి వెళ్ళడానికి ఎలక్ట్రిక్ బస్సెస్ ఉంటాయి దేవస్థానం వాళ్ళవే. వెహికల్ మాట్లాడుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా కొండపైకే వచ్చేసాము. సింహాచలంలో అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు ఉంటుంది. మండే టు ఫ్రైడే 11:30 to 2:30 వరకు ఉంటుంది. సాటర్డే అండ్ సండే 11 to 2:30 వరకు ఉంటుంది. అండ్ నైట్ కూడా ఉంటుందండి 7 to 8 o'clock దాకా. ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.